నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? అసలు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువుల మనుగడ సాధ్యమేనా? సనాతన ధర్మానికి ప్రతీకగా ఉన్న అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ నుంచి మొదలు కర్ణాటక ప్రభుత్వం సనాతన ధర్మం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. హిజాబ్ టైంలో కూడా మనం చూసాము. హిజాబ్ ముద్దు, మిగిలినవి వద్దు అన్నట్టే కర్ణాటక ప్రభుత్వం మాట్లాడింది. ఈరోజు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే దాన్ని ఖండించింది. ఆ తర్వాత రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠకు కారణమైన విగ్రహ శిల ఏదైతే ఉందో ఆ శిల ఇచ్చిన క్వారీ యజమానికి 80,000 ఫైన్ వేసింది. ఇప్పుడు ఏకంగా 180 అడుగుల ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి జెండాను కిందికి తీయడమే కాదు, దాన్ని మొత్తం విధ్వంసం చేసేస్తోంది. అసలు వచ్చిన నష్టం ఏంటి? దురదృష్టమో అదృష్టమో తెలియదులే కానీ ఆంజనేయ స్వామి జన్మస్థలం కిష్కింద కర్ణాటకలోనే ఉంది. ఈ సంఘటన జరిగింది ఎక్కడో తెలుసా? కిష్కిందకు 45 కిలోమీటర్ల దూరంలో. ఆ ఊరి పేరు కూడా చెప్తాను నేను, మాండ్య. మాండ్యాలో ఆ ఊరి ప్రజలంతా కలిసి ఆంజనేయ స్వామి మీద భక్తితోటి 108 అడుగుల ఆంజనేయ స్వామి జెండాను పెట్టారు. దానివల్ల ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అంత హైట్లో జెండా ఉండడం వల్ల మాకేమైనా ప్రాబ్లం అయిందని? అసలు ఆంజనేయ స్వామి అంటే ధైర్యం, బలం, భక్తులకు ఆరాధన. చాలా చోట్ల చూడండి, మనం ఒక ఊళ్ళోకి వెళ్తున్నామంటే ఆంజనేయ స్వామి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుంటాయి. ఎందుకు అనంటే చీడపీడలు ఆ ఊర్లోకి ప్రవేశించకుండా ఆంజనేయ స్వామి కాపాడుతాడు అని సనాతన ధర్మాన్ని నమ్మిన హిందువుల విశ్వాసం. ప్రతి క్షణం హిందువుల విశ్వాసం మీద దాడి చేసే ప్రయత్నం అసలు కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చేస్తోంది? అక్కడ ఉన్న కాంగ్రెస్కి అసలు కాంగ్రెస్ హయాంలో, కర్ణాటకలోని కాంగ్రెస్ హయాంలో హిందువులు బ్రతకగలుగుతారా? హిందువుల మనుగడ ఏంటి రానున్న రోజుల్లో? ఇంకోటి కూడా నేను ఇప్పుడే తెలుసుకున్న విషయం ఏంటంటే, కర్ణాటకలో టిప్పు సుల్తాన్కి సంబంధించి పెద్ద పెద్ద జెండాలు ఉంటాయట, టిప్పు సుల్తాన్కి సంబంధించి విగ్రహాలు ఉంటాయట. భారతదేశం మీద పదే 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 దండెత్తి భారతదేశ సంస్కృతిని, భారతదేశ ఆచారాలను, భారతదేశ వారసత్వ సంపదను కొల్లగొట్టాలి అనుకునే వాళ్ళకు మాత్రం విగ్రహాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద జెండాలు ఉండొచ్చు. కానీ భారతదేశంలో పుట్టి సనాతన ధర్మాన్ని విశ్వసించే మెజారిటీ ఆఫ్ హిందువులు కొలిసే ఆంజనేయ స్వామి జెండా మాత్రం ఉండకూడదు. ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడమనాల. ఒక విదేశీయుడు, నేను పక్కన ప్లే చేస్తా, దాని మీద ఏదో వాటర్ మార్క్ ఉంది, వాళ్ళ మనోభావాలను తెలియజేయడానికి మాత్రమే మేము ఒక 15 సెకండ్ల వీడియోను వాడుకుంటున్నాం. దాన్ని ఆ ఛానల్ వాళ్ళు కానీ లేకపోతే ఆ వాటర్ మార్క్ వేసుకున్న వాళ్ళు కానీ గమనించండి. ఆయన చెప్తున్నాడు, ఇది షేమ్లెస్. ఆంజనేయ స్వామి పుట్టిన 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊర్లో భక్తులు చేసుకున్న దాన్ని దింపేశారు అనంటే ఇది షేమ్గా అనిపిస్తోంది అని పెట్టారు. అసలు బ్రతకగలుగుతారా? రానున్న రోజులో కర్ణాటకలో హిందుత్వాన్ని బ్రతికిస్తారా? హిందువులను బ్రతకనిస్తారా? ముస్లిమ్స్కి సంబంధించి హిజాబ్ అనేది వాళ్ళ హక్కు అని మీకు తెలిసినప్పుడు, ధైర్యానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామి, అనేక మంది భక్తులు ఉంటారు, వాళ్ళు జెండా పెట్టుకోవడం అనేది వాళ్ళ విశ్వాసం అనేది తెలియలేదా? ఏముందిలే, మేము ఏమన్నా చేస్తాం, హిజాబ్కి మేము జయ అన్నప్పుడు మమ్మల్ని ఏం చేయగలిగినారు? ఓట్లన్నేసి మమ్మల్ని అందరం వెక్కి కూర్చోబెట్టలే? మేము ఎలక్షన్స్కి ముందే హిజాబ్ ముద్దు అని చెప్పినాం, అయినా కూడా మాకు ఓట్లేలే, మా ప్రభుత్వం రాలే, మేము సీఎం గాలే అని సిద్ధరామయ్య ఫీల్ అవుతున్నట్టున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఏమైంది? మేము రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకి వెళ్ళమని చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిండ్రు? చేసేదేం లేదు కదా. అవును, విగ్రహానికి శిలనిచ్చిన ఆయన్ని 80,000 ఫైన్ కట్టమన్నారు. ఏం చేసిండ్రు? ఏం చేయగలుగుతారు? ఇక్కడ కొంతమంది సంతృప్తి, జిహాదీ మూక సంతృప్తి చెందింది కదా, ఆ సంతృప్తి చెందిన మూకం ఓట్లు చాలు మాకు. హాయినా మీదేముందిలే, రేపు ఎలక్షన్ల ముందుకు రాగానే ఉచితం అని ఇట్లా 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 మాట్లాడితే ఆ ఉచితానికి కక్కుర్తిపడి కులాల వారిగా విడిపోయి ఓట్లేస్తారు. హిందువుల మనోభావాలతో మాకేం పని, హిందువుల మనుగడతో మాకేం పని అనుకుంటారా? నిజంగా కూడా పరీక్షా హాల్లోకి తాలిబొట్టు తీసేయమని,
లేకపోతే ఇంకొకటి అని చెప్పి లోపలికి పంపిస్తూ హిజాబ్ మాత్రం కరెక్ట్ అని మాట్లాడిన రోజే ఇలా మాట్లాడే ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని కర్ణాటక ప్రజలు ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎమ్మటే 6 పథకాలు ఉచితాలు, కరెంటు ఫ్రీ, ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకు డబ్బులు ఫ్రీ, బస్సుల్లో తిరగడానికి బస్సులు ఫ్రీ. అంటే మనకి ఇక ఫ్రీ అంటే ఇక అది ఒక ఏమంటారు పాజిటివ్ వైపు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాం. మనం ఏమన్నా పని చేత కాకుండా ఎప్పుడైతే ఫ్రీ వస్తుందో అప్పుడు మనం ఏం చేత కాకుండా బద్దకస్తులమై క్వశ్చన్ చేయకుండా తయారవుతాం. ఆ తర్వాత ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని ఏమంటారు ధర్మం మీద దాడులు జరిగినా మాట్లాడలేమనే విషయాన్ని గ్రహించలేకపోయినాం. ఏ ఉందిలే, రామ్లల్లా చూడనీకపోతే మాకేమైంది, వాళ్ళు ఎవరో రావుని తిడితే మాకేమైంది, నా ఇంట్లో నాకు 2500 వస్తున్నాయి, నా కూతురు నేను ఫ్రీగా బస్సులో తిరుగుతున్నా, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు, దీని ప్రభావం కూరగాయల రేటో బియ్యం రేటో పెరుగుద్దా, అది చూద్దాం తి. అరే మన కులపోడు నిలబడ్డా? అరే ఆ పార్టీలో ఉన్న కులపోడు మంచోడైనా మన కులపోడు కాదా? ఓటేయొద్దు అయితే అనే కులాల వారిగా విభజించి పాలించడాన్ని హిందూ ధర్మంలో ఎప్పుడైతే రాజకీయ నాయకుడు అలవాటు చేసుకున్నాడో, ఎప్పుడైతే ఉపాధి కల్పించి ఆ ఉపాధి ద్వారా బద్ధకంగా ఇంట్లో కూర్చోకుండా ఎప్పుడూ పని చేస్తూ మైండ్ షార్ప్గా ఉంచే విధంగా ఒక ఓటర్ని పక్కకు పెట్టేశాడో, ఎప్పుడైతే మనిషి పనిచేస్తూ వర్క్ మోడ్లో ఉంటాడో మైండ్ షార్ప్గా యాక్టివేట్ అవుతుంది, మంచి చెడును తొందరగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. అలా చేయకుండా ఉండాలంటే వాళ్ళని బద్దకస్తులు చేయాలి. అది తెలుసుకున్న రాజకీయ నాయకుడు ఉచితం అనే అంశాన్ని తీసుకొని వచ్చాడో ధర్మం మీద దాడి జరుగుతున్నా మాట్లాడలేని స్థితికి చేరుకున్నాం. అసలు సిద్ధరామయ్య ప్రభుత్వం ఒకటే చెప్పాలా, మీకు ఆంజనేయ స్వామి జెండా వల్ల వచ్చిన నష్టమేంది? అరే మా పార్టీ అధినేత్ర సోనియమ్మ, రాహుల్ గాంధీ, ఖర్గే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకి వెళ్ళాం. రాములోరు అంటే బీజేపీ పార్టీ, రాముల వారిని బీజేపీ పార్టీకి అప్పచెప్పేసిండ్రు వీళ్ళు. ఇలా 140 కోట్ల మంది ప్రజానికానికి సంబంధించిన విశ్వాసం కాదు. రాముడి గురించి మాట్లాడితే అమ్మో బీజేపీ గుర్తొస్తుంది. కాబట్టి రాముడి గురించి మాట్లాడొద్దు, రామ భక్తులకు సంబంధించి ఉండొద్దు, రాముడికి సంబంధించిన ఆనవాళ్ళను కనపరియొద్దు. రాముడికి సంబంధించి ఎవరైనా అక్కడ ఒక మంచి పని చేస్తే దాన్ని ఖండించాలి, వాళ్ళ మీద ఫైన్లు వేయాలి. మీకన్నా ఈరోజు భారతీయులమని చెప్పుకుంటూ భారతీయ సనాతన ధర్మం మీద దాడి చేస్తున్న మీకన్నా 100 పాలు బ్రిటిషర్లు నయమేమో. వాళ్ళు మేము దాడి చేయడానికే వచ్చాం, మీ సంపదను కొల్లగొట్టడానికే వచ్చాం, మీ సంస్కృతిని చెదరగొట్టడానికే వచ్చాం, ఇక్కడ మీ ఆడవాళ్ళను లేకుండా చేయడానికే వచ్చామని క్లియర్గా చెప్పారు. కానీ మీరు చెప్పకుండా మేము భారతీయులం, మేము సెక్యులర్ వాదులం అని ఒక ముసుగు కప్పుకొని చాలా క్లియర్గా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని పైశాచికత్వం అని సోషల్ మీడియాలో మస్తు బొచ్చడు కామెంట్లు పెడతారు, కావాలంటే చెక్ చేసుకోండి. ఇది ఇక్కడ ఆర్ వాయిస్ ఒక్కటే కాదు, యావత్ భారతదేశంలో హిందూ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు రైజ్ చేస్తున్న వాయిస్ ఇది. ఎవరిచ్చారు కర్ణాటకకి ఈ హక్కు? కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? టిప్పు సుల్తాన్కి ఉన్నంత ప్రాధాన్యత ఆంజనేయ స్వామికి ఎందుకు లేదు? టిప్పు సుల్తాన్ విగ్రహాలకు ఉన్నంత ప్రాధాన్యత హనుమంతుడి జెండాకి ఎందుకు లేదు? అంటే టిప్పు సుల్తాన్ మీకు ఆదర్శమేమో, టిప్పు సుల్తాన్ చూస్తే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం వస్తుందేమో, అంతేనా సార్? మరే కారణం? అసలు రామ్లల్లా విగ్రహానికి సంబంధించిన శిలకు సంబంధించిన క్వారీ యజమానికి 80,000 వేసిన రోజే మీ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోంది, మీ ప్రభుత్వం మనుగడలో అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటేనే చాలా మంది భయపడుతూ కామెంట్లు పెట్టిండ్రు. పుణ్యం చేసుకొని ఉన్నాం, మా కర్ణాటక రాష్ట్ర గొప్పతనం ఇది. ఈరోజు రామ్లల్లా విగ్రహం అంత ముద్దుగా కనబడుతోందని దేశ విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్కి వచ్చి ఆయన విగ్రహాన్ని చూసి ఆయన పూజలు చేసి వెళ్తున్నారు అంటే అలాంటి గొప్ప శిల మా కర్ణాటక నుంచే వెళ్ళింది అని సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన దాన్ని ఆ క్వారీ యజమానికి 80,000 ఫైన్ వేసి ఆయన రామదాసుని చేసేసిండ్రు. గతంలో కూడా నేను చెప్పిన భద్రాచలాన్ని కట్టినందుకు రామదాసుకు కారాగారం వేస్తే ఈరోజు అయోధ్య రామ మందిరానికి సంబంధించి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన శిలనిచ్చినందుకు ఈయనకి 80,000 ఫైన్ వేసిండ్రు. నేను ఆ వీడియో చేయగానే కింద మస్తు కామెంట్లు వచ్చినాయి.
ఆ క్వారీ అతని ఫోన్ నెంబరో, ఫోన్పే నెంబరో, బ్యాంక్ అకౌంట్ నెంబరో ఉంటే చెప్పండి, మేము 80,000 పే చేస్తాం, మేము 80,000 పే చేస్తామని. ఈరోజు అయోధ్య రామ మందిరం నిర్మించబడింది అంటే ప్రతి ఒక్కరు విరాళంగా ఇచ్చిన పైసలు. అది ధర్మం మీద నమ్మకం. ఇంత తెలిసి కూడా హిందువులకు రాముల వారన్నా, ఆంజనేయ స్వామి అన్నా, సనాతన ధర్మం అన్నా నమ్మకం ఉంది అని తెలిసి కూడా దాడి చేస్తున్నారు అంటే వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అసలు ఆ ధైర్యం వెనుకున్న కారణాన్ని మెచ్చుకోవాలి, ఆ ధైర్యం వెనుకున్న శక్తిని మెచ్చుకోవాలి. ఏంటో తెలుసా? కులం, ఓటు బ్యాంకు, ఉచితం, ఇవి మూడే వాళ్ళ ధైర్యం. ఈరోజు ఉచితాలు ఎంత బాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో అక్కడ మీకు తెలియాలి. ఇప్పుడు రాజకీయం అప్రస్తుతం, నేను రాజకీయం గురించే మాట్లాడట్లే. ఒక్కటే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. టిప్పు సుల్తాన్ జెండాలు, టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఉండడానికి ఎలాంటి బాధ లేనప్పుడు, ముస్లింలు హిజాబ్ ధరించడంలో ఎలాంటి బాధ లేనప్పుడు, మీకు ఆంజనేయ స్వామి జెండా ఎగురితే వచ్చిన నష్టం ఏంటి? మీకెందుకు బాధ? ఆ బాధ వెనక ఉన్న కారణం రాముడు, ఆంజనేయ స్వామి, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అసలు రామాయణం మొత్తం బీజేపీదేనా? రామయుగంతో, రామరాజ్యంతో, రామధర్మంతో కాంగ్రెస్ వాళ్ళకు సంబంధం లేదా? అంతేనా? ఇక కర్ణాటక ప్రభుత్వంలో 5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హిందువులు ఏమైపోతారో, వాళ్ళ మనుగడ ఏంది అనేది మీరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదేమైనా కానీ ధర్మం మీద దాడి చేయాలి అని చూసినా టిప్పు సుల్తాన్కే మనుగడ లేకుండా పోయింది. వీళ్ళకు ఉంటుందా అనేది ఆలోచించుకోవాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదైనా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది మీకు. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. అందులో ఏదో ఒక లెవెల్ ద్వారా మీరు మా ఛానల్ అభివృద్ధికి మేము ముందు మంచి విషయాల్ని మీకు అందించడానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టే విత్ us.